హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈజీగా టేస్టీగా వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు ఆలు, క్యారెట్, బీనీస్, గ్రీన్ మిర్చి అయితే తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి ఒక బౌల్లో వేసుకుందాం. దీంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్, పసుపు, కారం సాల్ట్ అయితే మనం తగినంత వేసుకుందాం. అండ్ దీంట్లో నేను 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అండ్ సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చూపించిన విధంగా మనం ఫస్ట్ అయితే ఇవన్నీ మసాలాలన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే వెజిటేబుల్స్కి బాగా పడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలో మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుందామండి. బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం వేసుకొని మళ్ళీ అందులో 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు 15 మినిట్స్ అయిందండి. మనం స్టవ్ పైన ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పదార్థాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 20% కుక్ అయ్యేలాగా మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు 20% బాయిల్ అయిన తర్వాత ఇలా చూపించిన విధంగా మనం ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ కొలత ఎలా తీసుకున్నానంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ మనం ముందుగానే రైస్ని ఒక 15 మినిట్స్ అలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలా అయితే మనకి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా బాగా కుక్ అవుతుంది రైస్ కూడా. అండ్ ఇప్పుడు చూసారు కదా, నేను బాయిల్ చేశాను వాటర్ని. అయితే ఇలా బాయిల్ అయింది, ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. ఇలా ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని మనం ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ని ఇందులో మెల్లిమెల్లిగా వేసుకుందాం. ఇలా రైస్ వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకొని మనం మూత పెట్టుకొని మనం నార్మల్ రైస్ ఎలా కుక్ చేస్తామో అలా కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, 80% కుక్ అయింది రైస్ అయితే. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కొంచెం పైనుంచి వేసి నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ అలా సిమ్లోనే మంచిగా ఉడకనిద్దాం రైస్ని. ఇప్పుడు చూసారు కదండి రైస్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని కనుక మనం రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.